అందరికీ మోస్ట్ ఫేవరెట్ అయిన జున్ను ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. నేను చెప్పే కొలతలతో జున్ను ప్రిపేర్ చేస్తే ఇలా చాలా టేస్టీగా సాఫ్ట్గా వస్తుంది. జున్ను ప్రిపరేషన్ కోసం మేము ఇక్కడైతే 1 లీటర్ జున్ను పాలు అయితే తీసుకుంటున్నాము. ఇలా ఒక బౌల్లోకి వేసేస్తాను. ఇలా జున్ను పాలని వీటిలోకి 3/4 కప్పు ఫుల్ ఫ్యాటీ మిల్క్ అయితే తీసుకోవాలి, థిక్ మిల్క్. ఇది జున్ను పాలలో ఇలా వేసేసి రెండు ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ జున్ను పాలలోకి బెల్లం తీసుకొని బాగా చితక్కొట్టుకొని పాలలో బాగా మిక్స్ అయ్యేలా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిరియాలు, సొంటి ముక్క, యాలక్కాయలు 3 కలిపిన పొడి ఒకటి తీసుకొని ఇలా వాటిలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ జున్ను ప్రిపరేషన్ కోసం ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఇలా జున్ను పాలను బాగా మిక్స్ చేసుకొని అవి ఒకసారి ఈ జున్ను పాలను అంతా బాగా కలుపుకొని ఇప్పుడు కుక్కర్లో వాటర్ వేసుకొని అది మనం ఈ జున్ను పాలను అనేది ఇలాగ పెట్టేసుకోవాలి బౌల్ని. దీనికి ఒక మూత పెట్టి మూత మీద బాగా బరువు పెట్టాలి, ఎందుకంటే అది అటు ఇటు మూవ్ అవ్వకూడదు. అందుకోసం ఒకవేళ మీరు కూడా ఇలా కుక్కర్లో చేసేటట్టయితే ఇలా పైన మూత పైన ఇలాగ ఏదైనా చిన్న వెయిట్ పెట్టడం అయితే మర్చిపోవద్దు. తర్వాత లిడ్ అనేది ఇలా క్లోజ్ చేసేయండి. కరెక్ట్గా కుక్కర్ మూత అనేది బాగా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకోండి. ముందు లో ఫ్లేమ్లో ఉడికించాలి. తర్వాత ఒక 5 మినిట్స్ అయిన తర్వాత కుక్కర్ మీద విజిల్ పెట్టేసి ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు పెట్టండి. మేమైతే ఇక్కడ ఒక 4 విజిల్స్ వచ్చేదాకా పెట్టాము. ఇలా 4 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ కొంచెం కూల్ అయిపోవాలి. కూల్ అయిన తర్వాత అప్పుడు ఓపెన్ చేయాలి, ముందుగా ఓపెన్ చేయకూడదు. ఓపెన్ చేసిన తర్వాత ఇలాగ వెయిట్ అది తీసేసి చూస్తే ఈజీగా టేస్టీగా జున్ను అయితే ఇలా ప్రిపేర్ అయిపోయింది. ఇది బాగా కుక్ అయిందో లేదా అని తెలియడానికి మేమైతే ఇక్కడ ఇలా టెస్ట్ చేస్తున్నాను. చూసారా, నైఫ్ పెట్టి తీస్తే ఏమాత్రం ఏది కూడా మనకి నైఫ్కి అంటుకోలేదు. పీసెస్ కట్ చేసుకొని బయటికి తీసి చాలా టేస్టీగా ఉన్న జున్నును అయితే ఆస్వాదించండి. బెల్లం తీపితో, మిరియాల కారంతో, యాలక్కాయల సువాసనతో సూపర్గా అయితే రెడీ అయ్యింది.